వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ ఇంటిపై ఎన్ఐఏ దాడులు అక్రమమన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. ఈ నెల 8వ తేదీన అక్రమంగా ఇంట్లోకి చొరబడి సెల్ ఫోన్ సహా పలు వస్తువులు సీజ్ చేశారని చెప్పారు. గత ప్రభుత్వంలో ఆదివాసులు విప్లవోద్యమ సానుభూతి పరులపై తప్పుడు కేసులు పెట్టారన్నారు హరగోపాల్. గత ప్రభుత్వం కేంద్ర హోంశాఖలు నియంతృత్వంగా వ్యవహరించాయన్నారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. Beliefs are entirely different from the practices. నా బిలీఫ్ ఇది, నా ఎక్స్ప్రెషన్ ఇది. ఆయుధం పట్టుకోలేదుగా, ఎవరిని చంపలేదుగా, ఎవరిని బెదిరించలేదుగా. ఇవి ఇప్పుడు ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి. వేణు మీద రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లాగే జరిగాయి, చెప్పుకుంటూ ఎత్తుకుపోయారు. అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇష్యూస్ని చెప్పిన తర్వాత ఖచ్చితంగా వేణు మీద పెట్టినటువంటి కేసు, ఈ ఎన్ఐఏ సాగిస్తున్నటువంటి ఇది కూడా అపోజిషన్ మినిస్ట్రీ కాబట్టి ఏ రకమైన ఉంటుందో ఖచ్చితంగా నేనైతే ఈ ఇష్యూని అట్లాగే హరగోపాల్ గారి మీద పెట్టిన ఇష్యూస్ని ఇవి కొంత ప్రభుత్వాలకి పాలకులకి గౌరవం తెచ్చేదేం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలి. ఈ మొత్తం నెంబర్ 1 2019లో చేసిన అమెండ్మెంట్ రిపీల్ చేయాలని, నెంబర్ 2 ఫెడరల్ ప్రిన్సిపల్ని రెస్పెక్ట్ చేయాలి. రాష్ట్రాల ప్రమేయం లేకుండా ఎవరిని అరెస్ట్ చేయకూడదు, ఎవరింటి మీద దాడి చేయకూడదు, ఎవరిని ప్రశ్నించకూడదు అని మనం అసెంబ్లీ తీర్మానం చేయాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలి. దీని మూలం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అవకాశం ఇవ్వడం అనేది, అది కూడా వేరే వివరంగా రాసినాడు కూడా. దాన్ని చూశాను నేను. అప్పుడు ముఖ్యమంత్రికి లేఖ రాసినప్పుడు కానీ, ఆ తర్వాత కానీ యూఏపీఏ చట్టం ఎట్లాంటి అవకాశాలను కల్పిస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను ఎట్లా హరిస్తున్నది, ఇట్లాంటివన్నీ కూడా ఒక చర్చనీయాంశమైన విషయాలు. కానీ ఇవన్నీ ఒక సాకుగా తీసుకొని చాలా కాలంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కన్సాలిడేషన్లో భాగంగా చేస్తున్న చాలా పనులలో భాగంగానే దీన్ని చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది, ఇక్కడ ఉన్న వాళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వం వేధించింది, చాలామందిని కేసుల్లో ఇరికించింది. దీనికి కారణం ఏమిటంటే భిన్నాభిప్రాయం మీద ఉండే కనీసమైన సహించలేని ధోరణి అనేది అర్థమైన విషయమే. అది ఇప్పటికైనా కొంచెం ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరుగుతుందని ఆశించడంలో తప్పలేదు అనుకుంటా. ఎందుకంటే దాని మీదనే ప్రధానంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ఆయన మీద ఉన్న యూఏపీఏ కేసులు ఎత్తివేయడము, భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఉండడానికి ఒక ప్రయత్నం చేయడం చాలా అవసరము. ఎక్కడ పోతున్నారో, ఎవరిని అటాక్ చేస్తున్నారు, ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అదేమో మనకు అర్థం కావట్లేదు. కానీ మొత్తంగా ఒక డిసెంటింగ్ ఒపీనియన్ అనేది లేకుండా పూర్తిగా సైలెన్స్ చేయడం అనేది, అది అధికారంలో ఉన్నటువంటి పార్టీ భావజాలం దాన్ని ఆచరణిస్తున్నది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నది ఈ సంస్థ. ఈడీ, ఎన్ఐఏ, సిబిఐ, ఈ సంస్థలన్నీ కూడా. కనుక ఇవాళ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి కేవలము ప్రభుత్వ సంస్థలుగా అంటే పార్టీ యంత్రాంగంగా వాళ్ళు ఉపయోగించడం అవుతుందో ఇది చాలా విషాదకరమైన, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఒక మార్పు దేశంలో వస్తుంది.